హాయ్ వ్యూవర్స్, రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని 10వ అధ్యాయ సారాంశానికి స్వాగతం. ఈ అధ్యాయం పేరు ఇంకా ఎక్కువ కావాలా? అయితే మీరు చేయవలసిన పనులు ఇవిగో. ఈ అధ్యాయంలో రచయిత ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలనుకునేవారికి మరికొన్ని అదనపు సూచనలు మరియు చిట్కాలను అందిస్తున్నారు. రచయిత రాబర్ట్ కియోసాకి ఇచ్చిన ఈ సూచనలు మీ జీవితాన్ని మార్చగలవు. ముఖ్యమైన అంశాలు: చాలా మందికి 10 మెట్లు సిద్ధాంతాలా అనిపించవచ్చు, కానీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం కూడా కార్యాచరణలో అంతే ముఖ్యం. ఆలోచించడం మరియు చేయడం రెండూ ముఖ్యమని రచయిత నొక్కి చెబుతున్నారు. చేయవలసిన పనులు: మీరు చేసే పనిని ఆపేయండి. మీ ప్రస్తుత పని మీకు ఫలితం ఇస్తుందో లేదో అంచనా వేయండి. ఫలితం ఇవ్వని పనులను ఆపి కొత్త మార్గాలను వెతకండి. పుస్తకాలు చదవండి. జోయెల్ మాస్కోవిట్జ్ రాసిన ద 16% సొల్యూషన్ లాంటి పుస్తకాలు చదివి కొత్త ఆలోచనలు పొందండి. అమలు చేయండి. నేర్చుకున్న వాటిని వెంటనే అమలు చేయండి. ఉదాహరణకు, ట్యాక్స్ లీన్ సర్టిఫికెట్లు పొందండి. ముందుగా చేసిన వారిని కలవండి. అనుభవం ఉన్నవారిని కలిసి సలహాలు తీసుకోండి. క్లాసులు మరియు టేపులు: కొత్త విషయాలు నేర్చుకోవడానికి క్లాసులకు హాజరు కావడం మరియు ఆడియో టేపులు వినడం మంచిది. కొనుగోలుదారులు ఎందుకు పేదలుగా ఉంటారు? సూపర్ మార్కెట్లో సేల్ ఉంటే వస్తువులు ఎక్కువగా కొంటారు, కానీ స్టాక్ మార్కెట్లో సేల్ ఉంటే భయపడి దూరంగా ఉంటారు. సరైన చోట వెతకండి. తన పక్కింటి వ్యక్తి మరియు బ్యాంకు ఫోర్క్లోజర్ విభాగం నుండి కొనుగోలు చేసిన ఇల్లు గురించి రచయిత చెప్పిన ఉదాహరణ గుర్తుంచుకోండి. పెద్దగా ఆలోచించండి. చిన్న ముక్కల కోసం వెతకకుండా మొత్తం కేక్ను కొనడానికి ప్రయత్నించండి. చరిత్ర నుండి నేర్చుకోండి. విజయవంతమైన వ్యక్తుల నుండి స్ఫూర్తి పొందండి. పనిచేయడం ఎప్పుడూ పనిచేయకపోవడం కంటే మెరుగైనది. ఆర్థిక పురస్కారం పొందాలంటే పని చేయవలసి ఉంటుంది. డబ్బు ఒక బలమైన శక్తి. ఆర్థిక తెలివితేటలు లేకపోతే అది మనపై పెత్తనం చేస్తుంది. డబ్బుకు యజమాని కావాలంటే దానికంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండాలి. ఉపసంహారం: కేవలం $7,000కే పిల్లల కాలేజీ చదువుల్ని కొనుక్కోవటం ఎలా? పుస్తకం మనకు నేర్పించే ప్రధాన విషయం ఏమిటంటే, కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు. ఆర్థిక తెలివితేటలు కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు, పిల్లల కాలేజీ ఫీజు కోసం డబ్బు కూడబెట్టడం. చాలామంది తల్లిదండ్రులు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడుతుంటారు. కానీ రచయిత చెప్పినట్లు ఆర్థిక తెలివితేటలను ఉపయోగించి ఈ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. రచయిత తన స్నేహితుడి ఉదాహరణను ఇస్తాడు. ఆయన స్నేహితుడు కేవలం $7,000తో ఒక ఇల్లు కొని కొద్దికాలంలోనే దాన్ని అమ్మి లాభం సంపాదించాడు. ఆ లాభాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తన పిల్లల కాలేజీ ఫీజును సమకూర్చుకున్నాడు. ఈ ఉదాహరణ మనకు చూపిస్తుంది ఏమిటంటే, డబ్బు కేవలం ఒక సంఖ్య కాదు, అది మన ఆలోచనా విధానాన్ని బట్టి పెరుగుతుంది. రచయిత తన చిన్నతనంలోనే ఆర్థిక తెలివితేటలు నేర్చుకోవడం ప్రారంభించి తక్కువ సమయంలోనే $1 మిలియన్ ఆస్తులను సంపాదించాడు. అంటే, కష్టపడి పనిచేసి ధనవంతులు కావాలి అనే సూత్రం కంటే ఆలోచించి ధనవంతులు కావాలి అనే సూత్రాన్ని అనుసరించడం మంచిది. పని చేయండి. రచయితలు రాబర్ట్ కియోసాకి మరియు షెరాన్ లెక్టర్ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. అదేమిటంటే, మనకు 2 అమూల్యమైన వరాలు ఉన్నాయి: మన బుద్ధి మరియు మన సమయం. ఈ రెండింటిని మనం ఎలా ఉపయోగిస్తామనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాలు, ప్రతి డాలర్ మనం ఎలా ఖర్చు చేస్తున్నాము అన్నీ మన భవిష్యత్తును రూపొందిస్తాయి. తెలివి తక్కువగా ఖర్చు చేస్తే మనం పేద లేదా మధ్యతరగతి జీవితాన్ని గడుపుతాము. కానీ మన బుద్ధిని ఉపయోగించి ఆస్తులను కొనుగోలు చేస్తే మనం ధనవంతులమవుతాము. ఈ పుస్తకం మనకు నేర్పించే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం ఎంచుకునే మార్గం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ జ్ఞానాన్ని మన పిల్లలకు కూడా బోధించాలి. వారి భవిష్యత్తు కోసం మనం ఇప్పుడే ప్రణాళికలు వేయాలి. ఈ విషయంలో మరెవరూ మనకు సహాయం చేయలేరు. రాబర్ట్ కియోసాకి ఎడ్యుమర్షియల్ విద్యకి సంబంధించిన ఒక ప్రకటన. 3 ఆదాయాలు. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో రాబర్ట్ కియోసాకి మనకు 3 రకాల ఆదాయాల గురించి వివరిస్తారు. అవి: సంపాదించిన ఆదాయం, ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు; నిష్క్రియ ఆదాయం, స్థిరాస్తులు, పెట్టుబడుల నుండి వచ్చే డబ్బు; పోర్ట్ఫోలియో ఆదాయం, షేర్లు, బాండ్లు లాంటి వాటి నుండి వచ్చే డబ్బు. కియోసాకి నిష్క్రియ మరియు పోర్ట్ఫోలియో ఆదాయాల ప్రాముఖ్యతను ఎక్కువగా నొక్కి చెప్పారు. ఎందుకంటే ఈ రకాల ఆదాయాలు మనకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాయి. ఆర్థిక విద్యను సరదాగా నేర్చుకోవడానికి కియోసాకి
క్యాష్ ఫ్లో అనే బోర్డు గేమ్ను రూపొందించారు. ఈ గేమ్ ద్వారా పెద్దలు మరియు పిల్లలు కూడా ఆర్థిక విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోతో రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం యొక్క పూర్తి సారాంశం ముగిసింది. ఈ పుస్తకంలో మనం ఆర్థిక స్వాతంత్ర్యం అనే భావనను లోతుగా అర్థం చేసుకున్నాం. ఈ పుస్తకం మీ ఆర్థిక జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇది మీకు సహాయపడగలదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పుస్తక సారాంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.